42% పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. స్టాండ్ మేము ఆల్రెడీ ఆ బీసీ బిల్లుకు పూర్తిగా బేషరతుగా అసెంబ్లీలో సపోర్ట్ చేసినాము. అప్పుడు వీళ్ళు 10% ముస్లిం అని చెప్పలేదు, ఇప్పుడు 10% ముస్లిం అని చెప్తున్నారు. దానికి మేము వ్యతిరేకంగా మతం ఆధారంగా ఏ రిజర్వేషన్ అయినా బీజేపీ వ్యతిరేకిస్తుంది. అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ లోపల మతానికి సంబంధించినటువంటి ముస్లింలు ఉన్నారని మీరు భావిస్తున్నారు? 100% పెడతా అన్నారు, 100% పెడతా అన్నారు. పెడితేనే 32% బీసీలకు అవుతుంది. అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒక కేవలం దూదేకుల ఈ సబ్ క్యాస్ట్ అవి ఫస్ట్ నుంచి కూడా బీసీ లోపల ఉన్నాయని అంటున్నారు. కానీ బీసీబీ మేము అంటున్నాం, అది వాళ్ళు అనట్లేదు. బీసీబీలో దూదేకుల ఫకీర్ ఇవన్నీ ఉన్నాయి. అది ఉండగా కూడా బీసీఈ ఆధారంగా క్రియేట్ చేశారు. దాంట్లో అంత ముస్లిం తీసుకువచ్చారు. మళ్ళీ దాంతోపాటు ఈబీసీ రిజర్వేషన్ ఉంది, దాంట్లో కూడా ముస్లిం సపోర్ట్ బెనిఫిట్ పొందుతున్నారు. ఈ 3 బెనిఫిట్ ఎందుకు ఇవ్వాలి? బీసీబీ ఆల్రెడీ ఉంది కదా, మీరు ఎందుకు బీసీఈ తీసుకువచ్చి ఉద్యోగము అదేవిధంగా విద్య ఉన్నటువంటి రిజర్వేషన్ తీసుకొచ్చి రాజకీయ రిజర్వేషన్ పెడితే ఎవరికి అన్యాయం అవుతుంది? అసలైన గౌడ్లకు అన్యాయం అవుతుంది, యాదవులకు అన్యాయం అవుతుంది, ముదిరాజులకు అన్యాయం అవుతుంది, మున్నూరు కాపులకు అన్యాయం అవుతుంది. చివరిగా సార్, కాళేశ్వరం ప్రాజెక్టు పైన అంటే సిబిసిఐడి ఎంక్వైరీ ఇటువంటి సీటు పైన నమ్మకం లేకపోతే విచారణకు బీజేపీ డిమాండ్ చేయొచ్చు. తప్పకుండా మేము డిమాండ్ చేస్తాము. ఈ యొక్క సిబిఐ రిపోర్టు సిబిఐకు ఇవ్వాలని. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక జియో ఉన్నది, అది కేసీఆర్ గారు పెట్టింది జియో. మా పర్మిషన్ లేనిది సిబిఐ ఏది మాత్రం ఇన్వెస్టిగేట్ చేయవద్దని.